హలో ఎవ్రీవన్. అందరెలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. నేనైతే పెళ్ళికని చెప్పేసి ఊరొచ్చాను. పెళ్ళికి 2 డేస్ ముందైతే వచ్చాను. అదే అండి రీసెంట్‌గా పోస్ట్ చేశాను కదా! ఎంగేజ్‌మెంట్ వీడియో తనదే అన్నమాట పెళ్లి. తనది డిసెంబర్ 22కి మ్యారేజ్ అయితే అయ్యింది. నేనైతే వీడియో అయితే లేట్‌గా అప్‌లోడ్ అయితే చేస్తున్నాను. అసలు టైం కుదరలేదు ఎడిటింగ్ చేయడానికైతే. సో, పెళ్లి వాళ్ళ ఇంటికి, మా ఇంటికి అయితే మీకు డిస్టెన్స్ ఎంతుందో చూపిస్తాను. ఈజీగా వాకబుల్ డిస్టెన్సేనండి. 2 మినిట్స్ అయితే పడుతుంది వెళ్ళడానికి. చాలా తొందరగా అయితే వెళ్ళొచ్చు. ఈ రోడయితే ఈజీ రోడ్డు. వేరే సైడ్ నుంచి కూడా వెళ్ళొచ్చు. కాకపోతే అదైతే చాలా టైం పడుతుంది. సో, మేమైతే ఎక్కువగా ఈ రోడ్‌నైతే యూజ్ చేస్తాము. ఇదొచ్చేసి మెయిన్ రోడ్ లాగా ఉంటుందండి. అదేంటో గాని చలికాలంలో కూడా వర్షాలు పడుతున్నాయి. మేము మార్నింగ్ వచ్చేటప్పుడైతే వర్షమే పడింది. ఇప్పుడైతే కొంచెం వర్షం స్టాప్ అయిపోయింది. ఇక ఇక్కడైతే మా మామయ్య అంటే మా సుజిత్ అయితే పెళ్ళికైతే అరేంజ్‌మెంట్స్ అయితే చేస్తున్నారు. లంచ్ కోసం అంతా నీట్‌గా చేపిచ్చేసి అరేంజ్‌మెంట్స్ అయితే స్టార్ట్ చేశారు. మామయ్య హాయ్ చెప్పు అనగానే మా మామయ్య హాయ్ చెప్తున్నారు. ఇక ఇదేనండి పెళ్ళికూతురు వాళ్ళ ఇల్లు. పెళ్ళికూతురు మాకెలా రిలేటివ్స్ అయితారంటే మా డ్యాడీ వాళ్ళ చిన్న చెల్లి వాళ్ళ కూతురు. సో, ఇంకా ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. అందరైతే బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నారు. మా పాపనైతే ఫస్టే తీసుకొచ్చాము. మా అత్తమ్మ కూడా హాయ్ అని చెప్తున్నారు. ఇంకా నేను వీడియో స్టార్ట్ చేయగానే ఎక్కడ వాళ్ళు అక్కడికైతే వెళ్ళిపోతున్నారండి. అందరూ వేరు వేరుగా ఉన్నారు కదా! అందుకే చెప్పేసి ఇంకా హాయ్ చెప్పండక్క అంటే హాయ్ చెప్తున్నారు. ఇంకా మా బాబాయ్ అయితే టిఫిన్ అయితే స్టార్ట్ చేసేసాడిక్కడ. ఇంకా అందరినైతే వీడియో తీస్తున్నానండి. ఇక్కడ జిన్సీ హాయ్ చెప్పు అనగానే హాయ్ అని చెప్పింది. ఇంక అందరం బ్రేక్‌ఫాస్ట్ అయితే చేసేసుకొని ఇంకా బయటికైతే వచ్చాము. మా పాపను మాత్రం హాయ్ చెప్పమంటే అస్సలైతే చెప్పలేదు. నన్ను పైకి తీసుకెళ్ళు, పైకి తీసుకెళ్ళు అని అంటుంది. ఇక ఇప్పుడైతే నలుగు పెట్టడానికైతే ఇక్కడ అన్నీ అయితే అరేంజ్‌మెంట్స్ అయితే చేసుకుంటున్నాము. అప్పటికే 10:30 అలా అయిపోయింది. బిఫోర్ 12 పెట్టాలి అని చెప్తే తొందరగా అయితే అరేంజ్‌మెంట్స్ అయితే చేసుకున్నాము. ఇక తినొచ్చేసి మా సెకండ్ అత్తమ్మ, మా డ్యాడీ వాళ్ళ అక్క తనైతే వచ్చారు. మా అత్తమ్మ వాళ్ళ ఇంటి పక్కనే జియో టవర్ అయితే ఉంటుందండి. దాని మీద ఏదో పిట్టలున్నాయంట. పిట్టల గురించయితే మాట్లాడుకుంటున్నారు. ఇక వీళ్ళొచ్చేసి మా ముగ్గురు మేనత్తలు. వీళ్ళైతే బాగా డిస్కషన్ అయితే చేసుకుంటున్నారు. దేని గురించి మాట్లాడుకుంటున్నారా అని మేమైతే చుట్టూ అయితే వీడియో అయితే తీసుకున్నాము. మంచిగా మెమరబుల్‌గా ఉంటుంది అని చెప్పేసి. ఇక నలుక్కైతే స్టార్ట్ అయిపోయిందండి. టైం అయిపోతుందని చెప్పేసి నలుక్కైతే తీసుకొచ్చాము. ముగ్గురు ముత్తైదులు ఉండి తీసుకొని రావాలి అంటే ముగ్గురుగా అయితే తీసుకొనొచ్చి పెళ్లి కూతుర్ని, తోడు పెళ్లి కూతుర్నయితే కూర్చోపెట్టాము. టైం అయిపోతుంది కదా! అని ఫస్ట్ అయితే పెళ్లి కూతుర్ని, తోడు పెళ్లి కూతుర్ని అయితే కూర్చోపెట్టేసామండి. ఇక ఒక్కొక్కరొచ్చి నలుగు పెట్టాలి కదా! ఫస్ట్ అయితే నలుగు పెట్టడానికి కుంకుమ, గంధం అయితే పెట్టుకోవాలి. అందుకని చెప్పేసి మా అక్కయితే అందరికి కుంకుమను కొంచెం గంధం అయితే పెడుతున్నది. ఇదంతా పెట్టయిపోయాక కాళ్ళకి పసుపు కూడా రాస్తారండి. ఇప్పుడైతే ఒక్కొక్కరొచ్చయితే ఇంగ నలుగైతే పెడుతున్నారండి. ఫస్ట్ పెట్టేవాళ్ళైతే మాకు పితాపుత్ర వేసి నలుగైతే స్టార్ట్ చేశారు. కుంకుమ పెట్టేసి నార్మల్‌గా మనం శనగపిండి ఉంటుంది కదా! అదైతే నలుగు పెడతారు. ఇక మా పాపైతే నాకు కూడా పెట్టండి, నాకు కూడా పెట్టండి అని చెప్పేసి ఆమె కూడా వెళ్తుంది. ఇలాంటివంటే తనకి ఇష్టము. అందుకని చెప్పేసి ఇక పెట్టమని చెప్పేసయితే కూర్చుంది అక్కడ. ఇక చిన్న పిల్లలే కదా! పెట్టొచ్చు ఏం కాదు అని చెప్పేసి పెడుతున్నారు తను కూడా. ఇక్కడ మేమైతే నలుగు 9 మందైతే పెట్టాము. లాస్ట్ పర్సన్ అయితే పెళ్లి కూతురికి, తోడి పెళ్లి కూతురికి తల మీద కొంచెం నూనె అయితే అంటాలి. ఇక్కడైతే మాకైతే
పెళ్ళికూతురికి, తోడి పెళ్ళికూతురికి నూనె అయితే రాస్తుంది. నూనె రాసి అయిపోయాక ఇద్దరికైతే ఫ్రూట్స్ అనేది పెట్టాలి. ఫ్రూట్స్, స్వీట్స్ కలిపి అయితే 5 రకాలైతే పెట్టాలి. ఇక ఒక్కొక్కరమైతే పెట్టేసాము. ఇక పెళ్ళికూతురు వాళ్ళ అక్కయితే శారీ పెట్టింది. ఇక హారతిచ్చుకుంటూ పాటైతే పాడాలి అని చెప్పారు. పాట పాడుకుంటూ హారతివ్వమన్నారు. కానీ మాకైతే ఎవరికీ పాటలైతే రావు. ఫస్టయితే పెళ్ళికూతురికి హారతైతే ఇచ్చేసి, ఒకరి తర్వాత ఒకరు కళ్ళకైతే అద్దాము. సేమ్ ప్రాసెస్‌లో తోడి పెళ్ళికూతురికి కూడా అలాగే చేశారు. నలుగు అయిపోయాక పెళ్లి కూతురైతే హల్దీకి రెడీ అవుతుంది. ఇక్కడ వీడియో మా చెల్లయితే తీస్తుంది. మా అక్క ఛానల్‌కి అందరూ హాయ్ చెప్పండి అనగానే అందరైతే హాయ్ అని చెప్పారు. హల్దీ కోసం అని చెప్పేసి డెకరేషన్ అయితే ఇలా చేయించారు. డెకరేషన్ అయితే చాలా బావుంది. చాలా నీట్‌గా వచ్చింది. సాంగ్స్ పెట్టారు కాబట్టి పిల్లలైతే డాన్స్ అయితే బాగా వేశారు. ఇక ఆల్‌మోస్ట్ మా వాళ్ళందరైతే యెల్లో కలర్ అయితే వేసుకున్నారు హల్దీ కోసం అని చెప్పేసి. అందరూ యెల్లో కలర్ డ్రెస్ ఏసుకొనైతే వచ్చేసారు. ఇక పెళ్లి కూతురు రావడమే ఆలస్యం. హల్దీ స్టార్ట్ అవ్వక ముందే కొన్ని ఫోటోస్ అయితే దిగాము. సింగిల్ పిక్చర్స్ అండ్ ఫ్యామిలీ ఫోటోస్. ఇక్కడ నేను, మా సిస్టర్ అలా మౌలిక ముగ్గురం కలిసి ఫోటోస్ అయితే దిగాము. రాండమ్ క్లిక్స్ అయితే. ఇక్కడ మా బాబాయ్ అయితే హాయ్ అని చెప్తున్నారు. హాయ్ బాబాయ్. ఫస్ట్ అయితే మా అత్తమ్మ, మామయ్య అక్షంతలేసి హల్దీ అయితే స్టార్ట్ చేసేసారు. హల్దీలో అయితే మేము చాలా బాగా అయితే ఎంజాయ్ చేసాము. అది వీడియో లాస్ట్‌లో ఉంటుంది. ఎలా ఎంజాయ్ చేసామనేది. ఒకసారి స్కిప్ చేయకుండా వీడియో మొత్తం అయితే చూడండి. ఇక వీళ్ళు స్టార్ట్ చేసిన తర్వాత వన్ బై వన్ అయితే మేమైతే స్టార్ట్ చేసేసాము.
హల్దీ కదా! పసుపుంటే బావుంటుందని చెప్పేసి పసుపయితే తీసుకొనొచ్చి కొంచెమైతే చల్లుకున్నాము. పెళ్లి కూతురేమో ఫోటోస్ దిగుతుంది. మేమందరమేమో పసుపు అంతా తీసుకొని ఫోటోస్ కోసమయితే సెట్ చేసుకుంటున్నాము. ఆల్‌మోస్ట్ 2 ప్యాకెట్స్ అయితే పసుపయితే పట్టేసింది. ఫోటోస్ అన్నీ అయిపోయాకైతే పసుపయితే స్టార్ట్ చేశాము. ఫస్ట్ అయితే అందరం ఇట్లా గ్యాదర్ అయ్యి పసుపునైతే పైకి చల్లాము. సో, ఫోటోస్ అనేది నీట్‌గా వస్తాయని చెప్పేసి. ఒక్కసారికే పర్ఫెక్ట్‌గా అయితే ఫోటోస్ అయితే ఏం రాలేదు. ఇక రోజ్ పెటల్స్ ఉంటే వాటితో కూడా ఇట్లా పైకి విసిరేసి అయితే ఫోటోస్ అయితే తీసుకున్నాము. మధ్యలో కొంచెం వీడియో అయితే మిస్ అయిపోయింది. హల్దీలో అయితే మేము చాలా బాగా ఎంజాయ్ చేశాము. కొన్ని క్లిప్స్ ఉన్నాయి. అవైతే పెట్టేసాను చూసేయండి. Come on, fade up. 1, 2. ఈ ముగ్గురు ఏందే రేపు కోల్డ్ వస్తుంది చాలు చెప్పరా హల్దీ మొత్తం అయిపోయాకైతే పెళ్లి కూతురైతే రెడీ అవ్వడానికైతే వెళ్ళింది. మేమైతే ఇక్కడ మెహందీ అయితే స్టార్ట్ చేసేసుకున్నాము. ఇక్కడ మా చెల్లె అయితే మెహందీ అయితే స్టార్ట్ చేసింది. మా అక్కకి చాలా సింపుల్‌గా అయితే కావాలి అని చెప్పిందంట. సో, చాలా సింపుల్‌గా అయితే మెహందీ అయితే వేసేసింది. ఇక పార్లర్ ఆమె వచ్చేసి మా ఇంకొక అక్కకి అండ్ మౌలికకి మాత్రం పార్లర్ ఆమె అయితే వేస్తుంది. ఇక మేమందరికైతే అంత ఇంట్రెస్ట్ అయితే చూయించలేదు వేసుకోవాలి అని చెప్పేసి. సో, మాకు వద్దని అయితే చెప్పేసాము. లోపలైతే ఏర్నాలైతే రెడీ చేస్తున్నారు. 5గురు పెద్దవాళ్ళు కలిసి ఏర్నాలైతే చేస్తున్నారు. ఇదైతే పెళ్లి కూతురితో పాటు తీసుకొని వెళ్ళాలి. సో, ప్రధానం కంటే ముందలనే ఏర్నం అనేది రెడీ చేసి పెడతారు. ఇక్కడ వీళ్ళు రెడీ చేస్తుంటే మేమైతే పెళ్లి కూతురినైతే రెడీ చేసాము. ఆఫ్టర్ హల్దీ తర్వాత పెళ్లి కూతురినైతే ఇలా రెడీ చేసాము. లుక్ ఎలా ఉందో కామెంట్ చేయండి. దీనికంటే ముందే పెళ్లి కూతురు కొన్నైతే ఫోటోస్ అయితే దిగేసి వచ్చింది. నాకైతే ఈ చీర చాలా చాలా నచ్చింది. ఇక మా శృతక్క వాళ్ళైతే తనకైతే బట్టలు పెడుతున్నారు. మా అక్క వాళ్ళైతే కొన్ని ఫోటోస్ అయితే తీసుకున్నారు. తర్వాత పెళ్లి కూతురు అసలు మెహందీ ఎలా పెడుతున్నారా ఏంటా అని ఒకసారి చూద్దాం అని చెప్పేసి ఒకసారి మెహందీ చూడ్డానికైతే వచ్చింది. ఇక తను కూడా శారీ చేంజ్ చేసేసుకొని మెహందీ వేయించుకోవడానికైతే కూర్చుంది. ఇలా ఈ రోజు మొత్తం అయితే మాకు గడిచిపోయింది. మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు నా వీడియోని చూసారంటే మీకు నచ్చే ఉందనుకుంటున్నాను. మర్చిపోకుండా అయితే వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.